ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు పొద్దున్నే లేచానండి. నా కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఇక్కడ ఇల్లంతా నేను చీపురుతో తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత మాప్ పెట్టుకుంటున్నాను. నేను రోజువారీ మాప్ పెట్టనండి. రోజు తప్పించి రోజు అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా, ఇద్దరు పెద్ద పిల్లలు కాబట్టి అంత మరకలు ఇలాంటివి ఏమీ ఉండవు కాబట్టి నేను రోజు తప్పించి రోజు మాఫ్ అయితే కొంచెం పెట్టుకుంటాను. శుక్రవారం శనివారం అయితే తప్పకుండా కళ్ళుప్పు వేసి కొంచెం ఆవు పంచకం వేసి పసుపు వేసి ఇల్లు అయితే తుడుస్తానండి. ఇలా తుడడం వల్ల వీకెండ్స్లో కానీ 15 డేస్కి ఒకసారి కానీ మనం నెలసరి అయిన తర్వాత అప్పుడైనా సరే ఇల్లు క్లీనింగ్ చేసేటప్పుడు ఈ వాటర్లో మాత్రం ఖచ్చితంగా కళ్ళుప్పు వేసుకొని క్లీన్ చేయాలి. చాలా చాలా మంచిది, ఓకేనా? ఆ తర్వాత ధూపం వేస్తే ఇంట్లో పాజిటివ్ అనేది ఉంటుంది, నెగిటివ్ అనేది పోతుంది. చిన్న చిన్న పరిహారాలు ఏమండి, మనకి పెద్దల నుండి వచ్చిన ఆచారాలు ఏమండి. ఇవి మనం ఎవరు అంటే కోరుండి చెప్పినవే కాదండి. మన సనాతన ధర్మంలో, ఇవి మన హిందూ ధర్మంలో ఆనవాయితీగా వచ్చినవేనండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియవు కదా, అందుకే చెప్తున్నానండి. ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో ఎక్కువగా తీపూరుగాయ అంటే చాలా ఇష్టం అండి. మా శ్రీకాకుళం వాళ్ళకి, విజయనగరం, వైజాగ్ వాళ్ళకి తీపూరుగాయ ఎక్కువగా చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు ఉంటుంది. ఈ తెలంగాణ టైపు తీపూరుగాయ తక్కువ అండి, ఎక్కువగా ఆవకాయ పెడుతూ ఉంటారనమాట. మా ఇంట్లో ఎక్కువగా తీపూరుగాయ తింటారనమాట. నేను ఇది అంటే మొదటిసారి పెట్టాను, అది అయిపోయిందండి. ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెట్టానండి. ఇదేంటంటే పాకం తీను, ఓన్లీ నేను ఎండలో ఎండబెట్టే ఈ ప్రాసెస్ చేస్తానన్నమాట. ఈ తీపూరుగాయ చాలా బాగుంటుంది. కొంచెం బాల్కనీలోకి ఎండ వచ్చిందండి. ఎండ వచ్చిన తర్వాత బాగా దగ్గర అయిపోయిందని నేను ఇది తుడిసేసి ఒక పక్కన పెడుతున్నానండి. ఆ తర్వాత చాలా రోజులు అయిపోయిందండి బెడ్షీట్స్ అన్నీ తీసి వాష్ చేసి. మన ఇంటికి వచ్చి 2 వీక్స్ అయిపోయింది కదండి. బెడ్షీట్స్ ఏవి వాష్ చేయలేదండి, వాష్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇవి నేను ఈ మంచాల పైకి నేను మ్యాటర్స్ తీసుకున్నానండి. ఒక బెడ్ అనేది 40,000 అండి పడింది. 2 బెడ్లు మాకు 80,000లో తీసుకున్నాము. ఇంత కాస్ట్ పెట్టి బెడ్లు తీసుకునేటప్పుడు వైట్ కలర్ వస్తుందనమాట. పైన అంతా వైట్ అండి, ఖరాబ్ అయిపోతుందేమనుకుని మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో మళ్ళీ నేను ఎలాస్టిక్ బెడ్షీట్ అనేది ఒక కవర్ అనేది బుక్ చేయమన్నాను గౌతమ్కి. ఈ కవర్ అయితే బుక్ చేశాడు. ఇది వేసుకుంటే మనకి తొందరగా అంటే నల్లగా అవ్వదనమాట. పైన అంతా వైట్ కలర్ కదండి, అందుకోసం ఇది మరకలు ఏమీ పడదనుకొని ఎలాస్టిక్ మోడల్ అయితే బుక్ చేశాను. ఇది 2000 అండి. 2 బుక్ చేసుకున్నామని 2 బెడ్లకి. ఏదైనా సరే ఒక్కసారి మనము పెట్టుబడి పెట్టామనుకోండి, అవి చాలా రోజులు వస్తాయి అన్నమాట. అందుకోసమేనండి కొంచెం మంచి క్వాలిటీ మనం తీసుకున్నాం అనుకోండి, అవి కొంచెం ఎక్కువ రోజులు మనకి వస్తాయి. ఈ పరుపు అనేది 40,000 అయ్యింది కదా, సారీ అండి 40,000 అయ్యింది కదండి. దీనికి తగినట్టు మనం కవర్ వేసుకోవాలి కదని నేనైతే వాళ్ళ వెబ్సైట్లోనే ఫస్ట్ గౌతమ్ బెడ్షీట్లు బెడ్లు బుక్ చేసేటప్పుడు కవర్స్ బుక్ చేస్తానన్నాడు. ఎందుకులే అనుకున్నాను, కానీ మళ్ళీ తరువాత ఒరే నాయన ఇది మళ్ళీ బ్లాక్ అయిపోద్ది, ఎందుకంటే వైట్ వచ్చింది, మళ్ళీ బుక్ చేయమంటే మళ్ళీ గౌతమ్ అయితే 2 బెడ్లకి 2 కవర్స్ అయితే బుక్ చేసాడండి. ఇగోండి మా గౌతమ్ నేనైతే సర్దుకుంటున్నామండి. ఇవి కింగ్ సైజ్ బెడ్లు అండి, చాలా బాగున్నాయండి. నిద్ర అయితే బాగా పడుతుంది, నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఆ తర్వాత బెడ్షీట్స్ అయితే మొత్తం నేను నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. ఇగోండి చాలా బాగుందండి, క్లాత్ కూడా చాలా బాగుంది, కలర్ కూడా చాలా గ్రే కలర్ వచ్చిందనమాట. ఇగోండి నేను వీడియో తీస్తున్నాను, మా 2 పిల్లలు సర్దుతున్నారు. 2 బెడ్లు సర్దేశానండి. ఆ తర్వాత తులసమ్మ కోసం మీ అందరికీ చెప్పాలండి. తులసమ్మ పైన పెట్టాను కదా మా బాల్కనీలో, అంటే వెనకాల ఆగ్నేయం మూల పెట్టాను కదండి. బాగా దీనికి ఎన్నిలు వచ్చేసాయండి. అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క మా ఇంట్లో తులసమ్మ ఉంది కానీ గుబురుగా పెరగట్లేదు, నిద్రపోతుంది, గ్రో అవ్వకుంటుంది అని అంటున్నారండి. ఎప్పుడు కూడా గ్రో అవ్వట్లేదు, నిద్రపోతుందంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది, దుష్ట శక్తుల వల్ల ఏదైనా సరే ఇంట్లో మనకి ఏదైనా దరిద్ర దేవత ఉన్నా సరే మనకి ఇలాంటి మొక్కలు పైన మొక్కల మీద మనకి ప్రభావం చూపిస్తుంది, లేదంటే పశువుల మీదైనా ప్రభావం చూపిస్తుంది. మనకు కాకుండా ముందు పశువుల మీదైనా సరే ఇలా మొక్కల మీదైనా ప్రభావం చూపిస్తుంది అనమాట. అది మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో
ఇంట్లో కుక్కలు ఉన్నాయనుకోండి, కుక్కల మీద ఫస్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అంటే అవి తీసుకుంటాయంటే యజమానికి ఏమీ అవ్వకుండా ఉండడానికి అవి తీసుకుంటాయండి. ఆవులైనా సరే ఏవైనా సరే. అలాగే మనం ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కల ద్వారా మనం తెలుసుకోవచ్చండి ఇంట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట మొక్కల ద్వారా. మొక్కలు పచ్చగా చక్కగా ఉన్నాయనుకోండి ఇంట్లో పాజిటివ్గా ఉన్నట్టుగా. మొక్కలు ఎప్పుడు డిమ్ముగా ఉండి దానికి మంచిగా మనము సదుపాయం చేసినా సరే డిమ్ముగా ఉండి ఎండిపోయి చనిపోయినట్టుగా అయిపోతే మనకు పాజిటివ్ లేనట్టుగా అనమాట. అలాంటప్పుడు మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇగోండి నేను కిందకు దించేసానండి. మా బ్యాక్ సైడ్ అది 5th ఫ్లోర్ కదండి, పైన నేను వాటరింగ్ చేస్తే కిందకు పడిపోతున్నాయండి అవి. మా పక్కన బిల్డింగ్ వాళ్ళు ప్రతిరోజు కంప్లైంట్ అనమాట, మా వాచ్మెన్కి చెప్తారనమాట, వాటర్ మేడం కింద నుండి వేసేస్తున్నారు అని. అందుకోసం అతను వచ్చి మళ్ళీ నాకు చెప్తుంటాడు, మేడం గారు వాటర్ పడిపోతుందంట, నాకు కేకులు వేస్తున్నాడు అంటే, అయ్యో తులసమ్మకి పోసిన వాటర్ కింద పడిపోతున్నాయని నేనేం చేస్తున్నానంటే రోజువారీ కాకుండా కొంచెం స్వామివారికి దీపారాధన చేసుకునేటప్పుడు ఉద్దిరిని ఉంటుంది కదండి, దాంతో ఒక 4-5 స్పూన్లు అమ్మవారికి కొంచెం పోస్తానండి. పోసిన తర్వాత ఇలా 2 డేస్కి ఒకసారి కిందకి దించేస్తున్నానండి. దించేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని వాటరింగ్ ఫుల్గా పోసేసి మళ్ళీ పైన పెట్టేస్తానమాట. ఎన్నెలు బాగా వచ్చేసేయండి, అవన్నీ నేను తీస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనకి తులసమ్మ గుబురిగా పెరగాలంటే ఆ ఎన్నెలు అనేవి మనం గోరు తగలకుండా తెంపాలన్నమాట. అవి తీసేసిన తర్వాత మళ్ళీ మనం ఆ భగవంతుడికి సమర్పించవచ్చండి. లేదంటే వేరే కుండీల్లో వేస్తే, ఇగోండి నేను వేరే కుండీలో వేశాను కదా, అది ప్రతి శనివారము స్వామివారికి సమర్పిస్తాను. అది తులసి పత్రిగా ఒక కుండీలో పెట్టుకున్నానండి. ఇది పూజించిన తులసి అనమాట. ఓకేనా. ఇగండి ఆ తర్వాత ఈ బెడ్షీట్స్ అన్నీ తీసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసానండి. అవి వేసేసిన తర్వాత నేను బెడ్స్ అయితే పరుస్తున్నాను. అది నిన్న తీసిన బ్లాగ్ అండి. నేను ఈరోజు అయితే తెల్లవారి స్నానం చేసుకున్న తర్వాత ఇవి వాష్ అయిపోయినవి. వాష్ అయిపోయిన తర్వాత ఇగోండి ఇవి మళ్ళీ బెడ్ పైన పరుస్తున్నాను. ఈ పిల్లోస్ కూడా MM మ్యాటర్స్లోనే తీసుకున్నామండి. ఇవి కూడా 2000 అండి, చాలా బాగున్నాయి అనమాట పిల్లోస్ కూడా. ఇగోండి ఈ బెడ్షీట్స్ అయితే మొత్తం నేను మళ్ళీ బెడ్ల మీద వేసేస్తున్నాను. ఆ కవర్ ఉన్నా సరే బెడ్ పైన వేసుకోవాలన్నమాట. ఓకేనా. నాకు ఈ చెయ్యితో పెట్టడం నాకు రాదండి. ఇగోండి ఇలా పైనతో లోపలికి దూరుస్తూ ఉంటాను. ఇలా దూరిస్తే మనకి మంచము అని అంటే బెడ్షీట్ అనమాట కరెక్ట్గా వస్తుందనమాట, అలా మనం సర్దుకుంటే. ఆ తర్వాత గౌతమ్ చైర్ పోయిందండి. గౌతమ్ స్టడీ అదే వర్క్ చేసుకునే చైర్ అనమాట. అది ఎప్పుడో తీసుకున్నాడు, ఒక 2-3 బ్యాగ్ తీసుకున్నాడండి, ఇయర్స్ బ్యాగ్ తీసుకున్నాడు 5000కి అమెజాన్లో. అది కొంచెం ఖరాబ్ అయిపోయింది. బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మమ్మీ, నేను చైర్ కొనుక్కుంటాను అంటే సరే కొనుక్కోమన్నానండి. ఇగోండి గౌతమ్ చైర్ అయితే కొనుక్కున్నాడు. గౌతమ్ టేబుల్ కూడా బుక్ చేసుకున్నాడు, అది ఇంకా రాలేదు. ముందు ఈ చైర్ అయితే వచ్చిందండి. ఈ చైర్ కాస్ట్ ఎంతంటే 35,000 అండి ఈ చైరు. అంటే కొంచెం వాడికి బ్యాక్ పెయిన్ ఉంది, అందుకోసం ఈ కాస్ట్ పెట్టాడండి. కాకపోతే నేను కూడా అంత కాస్ట్ పెట్టొద్దు నాన్న అని చెప్పవలసింది. కానీ చిన్న అబ్బాయి కదా, బ్యాక్ పెయిన్ వస్తే ఇప్పటి నుంచి మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా. ఎందుకంటే గౌతమ్కి ఎక్కువగా వర్క్ ఉంటుంది, సిస్టమ్ దగ్గరే కూర్చోవాలి ఎక్కువసేపు. అందుకోసం మంచి చైర్ ఒకటి కొనుక్కున్నానా అని చెప్పాను నేను, మా వారు. అయితే ఇగోండి 35,000 అయిందండి. చైర్ అయితే చాలా చాలా బాగుంది. ఇగోండి ఇదైతే ఇక్కడ అన్నీ చేస్తున్నాడండి, అంటే బిగిస్తున్నాడు. వాళ్ళు వచ్చి బిగిస్తారు నాన్న అంటే వాడికి ఆత్రుత అనమాట, నేనే బిగించుకుంటాను, వాళ్ళ అవసరం లేదులే మమ్మీ అనేసి ఇదైతే మొత్తం బిగించేసాడండి. ఇగోండి చూస్తున్నారు కదా. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీకు 2 అబ్బాయిలు కదా, 2 అబ్బాయిలు ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారు. మా పెద్ద అబ్బాయి మొన్నే బీటెక్ రిలీవ్ అయ్యాడండి. ఇంకా వాడు కొంచెం వేరే కోర్సెస్ అయితే నేర్చుకుంటున్నాడండి. వాడికి ఇంకా జాబ్ ఇంకా రాలేదు, వేరే కోర్సులు నేర్చుకుంటున్నాడు. మా చిన్న అబ్బాయికి అయితే ఇంటర్మీడియట్లోనే వచ్చిందండి జాబు. గౌతమ్ ఒక్కడే జాబ్ చేస్తున్నాడండి. ఇగోండి మొత్తం ఇదంతా బిగించేసాడండి. ఈ లోపు నేను పూజ చేసుకుంటున్నాను. మా 2 అబ్బాయిలు ఈ కుర్చీ అదే చైర్ అయితే బాగా ఇది టెస్ట్ చేస్తున్నారు అనమాట, ఎలా ఉంది, ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది.
ఇక్కడైతే మా పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాడు, నేనైతే పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. రోజువారీ బ్రేక్ఫాస్ట్లు పూజలు మీకు ఎందుకులే చూపించాలి, మీకు బోర్ కొడుతుంది అనేసి చూపించలేదు. ఇగోండి, ఇది ఎవరికైనా మీకు ఉపయోగపడితే మీకు కావాలంటే నేను లింక్ ఇస్తానండి, నాకు మెసేజ్ చేయండి. ఈ చైర్ అయితే చాలా చాలా బాగుంది. ఇగోండి, మా గౌతమ్ బ్యాక్ పెయిన్ కోసం అంటే ఇది అడ్జస్టబుల్ అనమాట, మనం కాల్ పెట్టుకోవచ్చు, రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇగోండి బెడ్షీట్స్ అంతా పరిచిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత, రా మమ్మీ నువ్వు కూడా ఒకసారి కూర్చో మమ్మీ, ఎలా ఉందో చూడు మమ్మీ అని అస్సలు ఊరుకోలేదనమాట. ఒకసారి వాడికి ఎందుకు మనం చేయాలని నేను కూడా వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇగోండి, నాకు వీడియో తీస్తున్నాడు, కూర్చో మమ్మీ నీ ఫీలింగ్ చెప్పు ఎలా ఉంది, రివ్యూ ఇవ్వు అని అంటున్నాడు. నాకైతే బాగా అనిపించింది అనమాట. కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నటప్పుడు ఇలా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. బాగుందండి, నాకైతే నచ్చింది. ఎక్కువగా ఎవరైతే సిస్టమ్ దగ్గర ఎక్కువగా వర్క్ చేసిన వాళ్ళకి ఈ చైర్ అయితే మీరు తీసుకోండి, చాలా బాగుంది. కూర్చొని ఇలా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడప్పుడు నేను కూడా ఎడిటింగ్ చేసుకుంటున్నానా ఈ చైర్లో కూర్చొని అంటే ఓకే మమ్మీ అని అన్నాడండి. ఆ తర్వాత ఇగోండి, నేను మన కొత్త ఇంటి కోసం ఒక గడియారం అనేది ఆర్డర్ పెట్టానండి. అది మీకు చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది. నాకు ఇప్పటి నుంచో ఈ గడియారం తీసుకోవాలనుకున్నాను, కానీ గౌతమ్ వారు రెంట్ హౌస్లో ఎక్కువ సామాన్లు ఏమి కొనొద్దు అని చెప్పడం వల్ల నేను ఏమీ కొనుక్కోలేదండి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను ఇంటి కోసం. ఈ గడియారము ఇంకా వాషింగ్ మిషన్ మనం తెచ్చేటప్పుడు వాషింగ్ మిషన్ కవర్ కూడా చిరిగిపోయిందండి, చాలా రోజులైంది. వాషింగ్ మిషన్ కొనే కొత్తలో నేను ఆ కవర్ కొన్నాను ఐఎఫ్బి వాళ్ళ దగ్గర, 700 అయ్యింది వాళ్ళ దగ్గర. అయితే ఇక్కడికి అది చిరిగిపోయింది, పాతగా అయిపోయి చిరిగిపోయింది, అది పడేసాను అనమాట. ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి, కవరు అనమాట, అంటే వాషింగ్ మిషన్ కవర్ అనమాట. 900 అయిందండి. మంచి క్వాలిటీ అండి. మనకి ఏదైనా సరే మీకు చెప్తున్నాను కదండి, కొంచెం ఎక్కువగా మనము ఎప్పుడైనా ఒక వస్తువుల మీద ఒక తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ రేటు పెట్టామనుకోండి, ఆ వస్తువు మనకు పనికి వస్తుంది అనేటప్పుడు ఒక 100-200 ఎక్స్ట్రా అయినా సరే ఎక్కువ రోజులు పనికొస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే అలా ఆలోచిస్తానమాట. ఇగోండి, ఇక్కడ కవర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను మీ అందరికీ ఈ గడియారం అయితే చూపిస్తాను. ఈ గడియారం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాంగింగ్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ పెట్టాలో చూడాలి, ఇది డ్రిల్లింగ్ చేయాలి. చూడండి మీకు చూపిస్తాను. ఇది నాకు 1600 పడిందండి. ఈ వాషింగ్ మిషన్ కవర్ అనేది 900 పడిందండి. మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరు అడిగితే లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇగోండి, ఈ మోడల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎప్పుడు కూడా నేను అంటాను, రైల్వే స్టేషన్లో ఉంటుంది కదరా అది కొనుక్కుంటాను, రైల్వే స్టేషన్ గడియారం కొనుక్కుంటాను అనేదాన్ని మా పిల్లలకి. ఏదో ఒకటి కొనుక్కో మమ్మీ నీకు నచ్చింది, అమెజాన్లో ఉంటే కొనుక్కో మమ్మీ అంటే. మొన్న వెళ్ళాను, లూలు మాల్కి వెళ్ళాను, కానీ నాకు నచ్చలేదని మన అక్కడ గడియారాలు. అందుకోసం ఇగోండి, ఈ విధంగా అయితే ఇలా హ్యాంగింగ్ చేసుకొని మనము ఈ స్టాండ్ అనేది డ్రిల్లింగ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా వాల్కి పెట్టుకుంటే 2 సైడ్లు కూడా మనకు కనిపిస్తుంది.